మనము ఏ విషయంలో దిగులు పడ్డా, భయపడ్డా మన మనసు, మన శరీరము విచిత్రంగా రియాక్ట్ అవుతాయి. ఒక్కసారిగా గుండె బరివెక్కిపోతుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా కనబడుతుంది. మనసు ఒక చోట నిలవదు. అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ మనని వెంటాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు కన్నీళ్లు మనకు తెలియకుండానే వస్తాయి. ఎందుకు ఏడుస్తున్నామో కూడా అర్థం కాదు. ఆ కన్నీళ్లకు అర్థం మాటల్లో చెప్పలేము. నిజమే కదా? ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఏమీ లేకపోయినా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో మనని మనం ప్రశ్నించుకుంటాం. ఎందుకింత బాధపడుతున్నాను అని. ప్రతి బాధకు వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఉండాల్సిన అవసరం లేదు. కారణం తెలిసిన బాధైనా, తెలియని బాధైనా సరే రెండింటినీ అంగీకరించాల్సిందే. అదే పరిస్థితి కురుక్షేత్రంలో అర్జునుడికి యుద్ధం మొదలు కాకముందే అతని మనసులో యుద్ధం మొదలైపోయింది. ఆ యుద్ధంలో అర్జునుడు ఎంత కుంగిపోయాడో తెలిపే శ్లోకాలే ఇవి. सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते. 30వ శ్లోకం. गाण्डीवं श्रौसते हस्तात्यक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं భ్రమతీవ చ మే మనః. యుద్ధ భూమిలో తన వారందరినీ చూసేసరికి అర్జునుడికి కలిగిన అనుభవము ఏ రకంగా ఉందో ఈ శ్లోకాలు మనకు చెప్తున్నాయి. అర్జునుడు మహాయోధుడు. అతని చేతిలో ఉన్నది గాంధీవం. అతని పేరు వినగానే శత్రువులు వణికిపోయేవాళ్ళు. కానీ ఒక్క క్షణంలో అతని లోపల ఏదో జరిగిపోయింది. ఒక్క చూపు అతని మనసును కలిచివేసింది. ఇరు సేనల మధ్య రథం నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఆ రథంపై ఉన్న అర్జునుడు యుద్ధభూమిలో చూసింది తన శత్రువులను కాదు, తన వారిని, వారితో ఉన్న జ్ఞాపకాలను. ఒక్కసారిగా అర్జునుడు తన చేతి వేళ్లతో గట్టిగా పట్టుకున్న గాంధీవము బరువుగా అనిపించడం మొదలైంది. అతని పెదాలు వణికిపోయాయి. గొంతు బిగుసుకుపోయింది. అతను శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూశాడు. కానీ ఆ చూపులో యోధుడి ధైర్యం లేదు, ఒక మనిషి బాధ మాత్రమే ఉంది. కృష్ణ అన్న ఒక్క మాట గుండెలోంచి లాగినట్టు బయటకొచ్చింది. వీరందరినీ చూస్తుంటే నా శరీరం నా మాట వినట్లేదు కృష్ణ. నా అవయవాలు ఒక్కటొక్కటిగా బలహీనమవుతున్నాయి. చేతులు పట్టు తప్పుతున్నాయి. నొరండిపోతోంది. మాటలు గొంతు దాటి బయటకు రావటం లేదు. నా శరీరం మొత్తం ఊగిపోతోంది కృష్ణ అంటూ వాపోయాడు. ఇది భయం కాదు, ఇంకేదో, నాకు అర్థం కావటం లేదు కృష్ణ అంటూ విలపించాడు. ఈ గాంధీవం నన్ను ఇప్పటి వరకు వదలలేదు, కానీ ఇప్పుడు నా చేతి నుండి జారిపోతోంది కృష్ణ. నేను పట్టుకోలేకపోతున్నాను. నా శరీరం వేడెక్కుతోంది. నిలబడడానికి కూడా నాకు శక్తి లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఏం జరుగుతోందో నాకు అర్థం కావటం లేదు. నేను ఇలా ఎందుకున్నాను కృష్ణ అంటూ అతనికి స్వరము నిశ్శబ్దంగా ఆగిపోయింది. ఆ క్షణంలో ప్రపంచం చూసింది ఒక మహాయోధుడిని కాదు, ఒక సాధారణ మనిషి తన హృదయం బరువు మోయలేకపోయే దృశ్యాన్ని. అతని చేతిలోంచి జారుతున్నది గాంధీవం కాదు, అతని ధైర్యం. అతని కాళ్ళు నిలబడలేకపోవడానికి కారణం అతని శారీరకంగా బలహీనత కాదు, మనసు మోయలేని బాధ. ఆ క్షణం యుద్ధభూమి రక్తం గడ్డకట్టే నిశ్శబ్దంలో ఉండిపోయింది. అక్కడ జరుగుతున్నది యుద్ధం బయట కాదు, అర్జునుడి మనసులో. ఆ యుద్ధంలో తనను తాను కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు. కానీ అదే క్షణం ఒక కొత్త స్వరం పుట్టుకురాబోతోంది అని ఎవరూ ఊహించలేకపోయారు. మనిషి మనసు కూడా కొన్నిసార్లు స్పష్టంగా స్పందిస్తుంది, మరికొన్నిసార్లు మౌనంగా రోధిస్తుంది. అన్ని బాధలకు సమాధానం వెంటనే కనుక్కోలేము. కొన్ని బాధలు మనం అనుభవించిన చిన్న చిన్న విషయాలను అల్లుకొని ఒకరోజు ఇలా బయటపడడం జరుగుతుంది. కానీ అర్జునుడికి తన బాధకు కారణం తెలుసు, కానీ అతని మనసు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎప్పుడైనా మనసు అనుభవించే ప్రతి భావము మనల్ని లోతుగా మార్చడానికే చెప్పే పాఠం. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అది మనసు మనకిచ్చేటువంటి సిగ్నల్ అని అర్థం చేసుకోవాలి. ఆ క్షణంలో మనల్ని జడ్జ్ చేసుకోకూడదు. ఇక తర్వాతి శ్లోకంలో అర్జునుడు ఎందుకు యుద్ధం నుంచి క్విట్ అవ్వాలనుకున్నాడో తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.